మండలానికి ఒక టోల్ ఫ్రీ పెట్టేసి ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ విజయన్న గ్రామస్తుడు శ్రీకాళహస్తి టౌన్లో ఒక వార్డులో ఉన్నాడు అనుకో, ఆయన నా దగ్గర రానవసరం లేదు. మీకు టోల్ ఫ్రీ నెంబర్ రేపు పేపర్ యాడ్లో వచ్చేస్తుంది. మీ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాం. ప్రతి ఏ మండలంలో ఆయా నెంబర్ ఇచ్చేస్తాం. మీ గ్రామంలో కావచ్చు, టౌన్లో కావచ్చు, వార్డులో కావచ్చు, ఇమీడియట్గా ఫోన్ చేసి నమస్కారం, నా పేరు సుధీర్ రెడ్డి, నేను వార్డు నెంబర్ 35 లేదా నా ఊరు గ్రామం, ఓకే నా గ్రామం నా పేరు సుధీర్ రెడ్డి అండి, ఫీడ్ చేసుకొని ఆయా డిపార్ట్మెంట్కి మేము ఇవి పంపించి ఇమీడియట్గా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే పని చేస్తాం. తద్వారా మీరు నా దగ్గర రానవసరం లేదు. అవసరం ఉంటే రావచ్చు, నేను కాదంటలే, రానవసరం లేదు. సెకండ్లీ, లీడర్లు మధ్యలో వీళ్ళని పట్టుకొని రావాలా వాళ్ళు పట్టుకొని రావాలన్న కామన్ మ్యాన్కి ఇబ్బంది ఉండదు. డైరెక్ట్గా నేను ర్యాండమ్గా వీక్లీ అట్లీస్ట్ ఒక 50 కాళ్ళు 100 కాళ్ళు ఎవరైతే నాకు వచ్చినా వాళ్ళు తిరిగి చేస్తా, అమ్మా ఈ పని అయిందా, ఏంటి పరిస్థితి, కారులో పోతున్నాను ఫోన్ చేస్తాను, అమ్మా సూర్యుడు నీ పని అయిందా, ఆ రోజు అడిగావు కదా పోలీస్ విషయం ఏమైంది, పలానా దగ్గర రూరల్ ఇష్యూ ఉంది. ఇవన్నీ కూడా ఒకరిని గురించి కంప్లైంట్ చేసినా సరే ఇవన్నీ కూడా గుప్తంగా పెడతాం. ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు మన కాళాసిన వాళ్ళు కాదు, బయట వాళ్ళు. తప్పులు చేస్తున్నంత వరకు మనమెంత సమర్థవంతంగా పరిపాలించినా అది వృధా అవుతుంది. ముందు మన రాష్ట్రంలో ఏ మూల ఏ తప్పు జరుగుతోందో మనకి తెలియాలి. వెంటనే ఆ తప్పు మనం సరిదిద్దాలి. తప్పు చేసిన వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. అందుకు నేను ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాను. అదే ఫిర్యాదులు పెట్టే. ఈ ఫిర్యాదులు చేసే విధానం ఆల్రెడీ అన్ని విభాగాల్లోనూ ఉంది కదా. అయితే తప్పులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే అది చేతికి అందుబాటులో లేదు. అది మాత్రమే కాకుండా అందులో వేసిన ఫిర్యాదులు దానికి సంబంధించిన అధికారులకు చేరటం వల్ల వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోకుండా కప్పిపుచ్చుతున్నారు. అవి ఎందుకు ఉపయోగపడకుండా అలంకారప్రాయమైనాయి. కానీ ఈ ఫిర్యాదులు పెట్టే మన రాష్ట్రంలో ప్రతి వీధిలోనూ ఉంటుంది. నీళ్లు రాకపోయినా, లైట్లు వెలకపోయినా, రోడ్లు బాగుండకపోయినా, కల్తీలు జరిగినా, లంచం తీసుకున్నా ఐపీఎస్ ఐఏఎస్ మంత్రి అంతెందుకు నేనే తప్పు చేసినా ప్రజలు ధైర్యంగా రాసి అందులో వేయొచ్చు. 24 గంటల్లోగా తగిన చర్య తీసుకోబడుతుంది. మాక్సిమం వారం రోజుల్లోగా ఎటువంటి సమస్య అయినా పరిష్కరించబడుతుంది. అందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేశాను. అది ఫిర్యాదుల విభాగం. ఆ విభాగం నా అధీనంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫిర్యాదులన్నీ కొద్ది కొద్దిగా తగ్గి ఈ ఫిర్యాదుల పెట్టెలు ఖాళీ అవుతాయో ఆ రోజే నిజమైన ప్రభుత్వం ఉన్నదని అర్థం. దానికోసం మనందరం పాటుపడతాం.